హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ స్నేహితురెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 7, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే మన భారతదేశం నుంచి కువైట్కి ఇవాళ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ స్టార్ట్ అయ్యాయి. మన భారతదేశానికి సంబంధించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో విమానాలు, అలాగే కువైట్కి సంబంధించినటువంటి కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్, వీటన్నిటికి సంబంధించినటువంటి డైరెక్ట్ ఫ్లైట్స్ మన భారతదేశం నుంచి కువైట్కి స్టార్ట్ అయ్యాయి. ఇవాళ మన ఇండియా నుంచి కొంతమంది ప్రయాణికులు కూడా కువైట్కి చేరుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి టికెట్స్ అయితే కనుక ఆన్లైన్లో మీకు చూపిస్తున్నాయి. అలాగే ట్రావెల్స్ వాళ్ళ దగ్గర కూడా టికెట్స్ అయితే కనుక అందుబాటులో ఉన్నాయి, మీకు కావాలంటే తీసుకోవచ్చు. అయితే ఒక 2-3 రోజుల లోపు టికెట్స్ అయితే కనుక ప్రస్తుతానికి అందుబాటులో ఉండట్లేదు. ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల టికెట్లు ఎప్పటికప్పుడు చాలా తొందరగానే అమ్ముడైపోతున్నాయి. కాబట్టి మీరు ట్రై చేయండి, వీలైనంత వరకు మీకు టికెట్స్ దొరకడానికి అయితే కనుక అవకాశాలు ఉంటాయి. సో మీకు తెలిసిన మంచి ట్రావెల్ ఏజెంట్ ఎవరైనా ఉంటే వారి ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. లేదంటే నేను డిస్ప్లేలో మీకు నెంబర్లు కూడా ఇస్తాను ట్రావెల్స్ వాళ్ళకి కూడా మీరు కాల్ చేసి కావాల్సి ఉంటే కనుక్కొని పూర్తిగా అప్పుడు మీరు టికెట్స్ తీసుకోవచ్చు. సో టికెట్స్ ధరలు మాత్రం గతంతో పోల్చుకుంటే, మొన్నటితో పోల్చుకుంటే కూడా ఇవాళ మీకు కొద్దిగా రేట్లు అయితే తగ్గడం జరిగింది. మొన్నటి వరకు 1,40,000, 1,20,000 ఉండేది. ప్రస్తుతానికి వాటికన్నా ఇంకా కొద్దిగా ధరలు అయితే తగ్గాయి. ఫ్యూచర్లో ఇంకా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. సో గతంతో పోల్చుకుంటే కొద్దిగా పర్లేదు, కానీ ఇవి కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువే. 1,00,000 రూపాయల పైన ఉన్నాయి ఇప్పటికే టికెట్స్ రేట్లు అనేటువంటిది. సో అంత రేట్ అంటే కొద్దిగా ఎక్కువనే చెప్పుకోవాలి, కానీ ఫ్యూచర్లో తగ్గుతాయి. ఇప్పుడు ఎవరికైతే ఎమర్జెన్సీ ఉంటుందో వారు మాత్రం డైరెక్ట్గా కువైట్కి రావడానికి ఏదైనా అవకాశం ఉంది. ఎవరైనా రావాలనుకుంటే మీకు నేను చెప్పాను కదా, ఇమ్యూన్ అప్లికేషన్ ఉండాలి మీ దగ్గర తప్పనిసరిగా. అలాగే మీకు కువైట్ మొబైల్ ఐడి ఉండాలి, కువైట్ మోసాఫర్లో రిజిస్టర్ చేసుకోవాలి, స్లోనెక్ అప్లికేషన్ ఉండాలి. ఇవన్నీ మీ దగ్గర ఉంటే కనుక మీరు కువైట్కి నిరభ్యంతరంగా రావచ్చు. బయలుదేరడానికి ముందు మీరు పీసీఆర్ టెస్ట్ చేయించుకొని రావాల్సి ఉంటుంది. అలాగే కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. బయట దేశాల నుంచి ఎవరైతే కువైట్కి వస్తుంటారో అలాంటి వారిలో 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలు ఎవరైతే ఉంటారో వారు కరోనాకు సంబంధించిన టీకా వేయించుకోకపోయినా సరే కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటామని చెప్పేసి వాళ్ళకి అగ్రిమెంట్ పైన సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు రాకూడదని లేదు. కాకపోతే వాళ్ళు ఎలా రావాలి, సింగిల్గా రావడానికి లేదు. వారి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వారితో పాటుగా మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. సో 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలకి వ్యాక్సిన్ లేకపోయినా వారి తల్లిదండ్రులతో పాటు కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరికైతే వ్యాలిడ్ అకామా ఉంటుందో వాళ్ళు మాత్రమే. పిల్లల్ని తీసుకురా ఉన్నారు కదా అని చెప్పేసి అందరూ రావడానికి కాదు. అది ఎవరికైతే వ్యాలిడ్ అకామా కలిగి ఉండి వ్యాక్సిన్స్ వేయించుకోకుండా పిల్లలు ఉంటారో అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రులతో పాటు కువైట్కి రావడానికి అయితే అనుమతి కల్పించారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వ్యాక్సిన్స్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కొత్త వీసాలపైన ఎవరైతే రావాలనుకుంటున్నారో వారికి సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే ఇంతవరకు దానికి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు. కొత్త వీసాలకు సంబంధించిన వాళ్ళు బహుశా బెల్సలమా రావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఇంతవరకు దానికి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు. సో కొత్త వీసా పైన వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మీరు వ్యాక్సిన్కి సంబంధించిన 2 డోసుల సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర పెట్టుకోండి. దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను మీకు తెలియజేస్తాను, అప్పుడు మీరు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అఫీషియల్గా ఎలాంటి న్యూస్ కానీ లేదు, వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను. కువైట్లో ఉన్నటువంటి డొమెస్టిక్ లేబర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఎవరైతే గృహ కార్మికులు కంప్లైంట్ చేయడం కోసం చెప్పేసి వెళ్తుంటారో అలాంటి వారికి అక్కడ ఎవరిని సంప్రదించాలి ఏంటనేది సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ ఏదైతే ఉందో ఆ ఎంబసీ వాళ్ళు అక్కడ ఒక ఏర్పాటుగా చేశారు. ఎంబసీ సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఎంబసీలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కొంతమంది స్టాఫ్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా సాయం కావాలంటే వీళ్ళు చేస్తారు. సో మనకి అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎవరైతే డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఇళ్లలో పనిచేసిన గృహ కార్మికులు ఉంటారో వారికి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ డొమెస్టిక్ లేబర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఉండరని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎంబసీ స్టాఫ్ ఉంటారు. అలాగే మీరు అక్కడికి వెళ్ళేదానికి ముందే ఒకవేళ మీరు ఈ ఎంబసీ సంబంధించిన ఆఫీసర్స్తో మీరు కన్సల్ట్ చేయాలి అనుకున్నట్టుగా ఉంటే దానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ కూడా మీరు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఆఫీస్ టైమింగ్స్ అయితే కనుక తెల్లవారితో మీకు 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. సో ఆ సమయంలో మాత్రం మీరు ఆఫీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఒకవేళ మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయాలనుకున్నా సరే దానికి సంబంధించిన నెంబర్ కూడా మీకు నేను డిస్ప్లే ఇస్తున్నాను. సో ఇది ఓన్లీ గృహ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే, ఓకేనా. అంటే సమస్యలు జనరల్గా మీకు అందరికీ తెలుసు కదా, ఇంట్లో అంటే ఏదో సమస్య వల్ల మీరు బయట వచ్చి ఉంటారు, లేదంటే మీకు ఏదో ఇబ్బంది ఉంది, దానికి సంబంధించి మీరు ఏదైనా కేసు పెట్టాలనుకుంటున్నారు, లేబర్ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు, ఇలాంటి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనం లేబర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తుంటాం. సో ఆ లేబర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా సహాయం కావాలనుకుంటే ఈ ఎంబసీ వాళ్ళు అయితే మనకి సహాయం చేస్తారు. దానికి సంబంధించిన నంబర్ మీకు ఇచ్చాను,
లేదు మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కువైట్కి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులైన డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం కువైట్కి మరొకసారి డెల్టా వేరియంట్, అంటే ఈ కరోనాకి సంబంధించిన డెల్టా వేరియంట్ వైరస్ ఏదైతే ఉందో అది మరొకసారి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి చెప్పేసి వీళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే రీసెంట్గానే టర్కీ నుంచి కువైట్కి వచ్చిన ఒక వ్యక్తికి డెల్టా వేరియంట్ వైరస్ అయితే కనుక పాజిటివ్ రావడం జరిగింది. అంటే ఈ కరోనాకి సంబంధించిన వేరియంట్ ఏదైతే ఉందో డెల్టా వేరియంట్ అది పాజిటివ్ రావడం జరిగింది. కాబట్టి ఈ డెల్టా వేరియంట్ అనేది కాదు, ఇంకా ఏదైనా వేరియంట్లు కూడా కువైట్కి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వారికి వీళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ఆరోగ్య శాఖ వాళ్ళు అయితే కనుక ప్రస్తుతానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే మనం కూడా జాగ్రత్తగా ఉందాం. ఎవరైతే కువైట్కి ఇప్పుడు వస్తుంటారో వారందరూ తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని కువైట్కి రండి. అలాగే కువైట్లో ఎవరైతే ఉన్నారో మీరు కూడా తగిన జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే మనకు తెలియకుండానే బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, వారి ద్వారా మనకు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా మాస్కులు, సామాజిక దూరం ఇలాంటివి ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండండి. దుబాయ్ ప్రభుత్వం దుబాయ్లో ఈ కరోనా వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడడం కోసం చెప్పేసి ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు గందరగోళంగా తయారైంది. సో దీన్ని ఒక గాడిలో పెట్టడం కోసం చెప్పేసి వీళ్ళు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇదేమిటంటే గ్రీన్ వీసాస్. మామూలుగా మనకి వీసా ఇస్తాం కదా, అందులో గ్రీన్ వీసా అని చెప్పేసి వీళ్ళు కొత్త వీసాలను స్టార్ట్ చేశారు. ఈ వీసాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్గా మనం ఈ గల్ఫ్ దేశాలకు ఎక్కడైనా సరే వెళ్ళాలనుకుంటే మనకి స్పాన్సర్ అయిన వాళ్ళు మాత్రమే మనకి వీసా ఇవ్వడానికి కుదురుతుంది. ఒక కంపెనీ తరఫున పనిచేయాలనుకున్నా, లేదంటే ఒక సంస్థలో పనిచేయాలనుకున్నా, దేంట్లో అయినా సరే పనిచేయాలనుకుంటే ఇంట్లో సంగతి వదిలేసండి, బయట ఎక్కడ మనం పనిచేయాలనుకుంటే తప్పనిసరిగా ఒక స్పాన్సర్ అయిన వాళ్ళు మనకి వీసా అనేటువంటిది ఇవ్వాలి. ఈ పలానా వ్యక్తి మా కంపెనీలో పనిచేయడానికి మేము అంగీకరిస్తున్నాం, ఇతను మేము ఈ దేశానికి పిలిపించుకోవడానికి మేము ఓకే చెప్తాం అని చెప్పేసి వీళ్ళు ఒక వీసా అనేటువంటిది మనకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు దుబాయ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ గ్రీన్ వీసా అనేటువంటిది స్పాన్సర్తో పని లేకుండానే మనం డైరెక్ట్గా ఆ దేశాలకు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే ఇప్పుడు ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు దుబాయ్కి వెళ్ళి డైరెక్ట్గా పని చేసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా స్పాన్సర్తో పని లేకుండా గ్రీన్ వీసా తీసుకుని అక్కడ వెళ్ళి పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక శుభవార్తగానే మనం చెప్పుకోవాలి. దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది. ప్రపంచంలోనే తమ దేశ రక్షణ కోసం అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి రక్షణ వ్యవస్థను చాలా పటిష్టంగా ఉంచుకున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అందులో ముఖ్యంగా మనకు వినపడేటువంటి దేశం పేరు అయితే కనుక ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనేటువంటిది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అక్కడ చాలా అత్యాధునికమైన టెక్నాలజీతో అక్కడ రక్షణ వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకున్నారు. సో మిగతా దేశాలు కూడా ఉండొచ్చు, కానీ మొదటగా వినిపించేటువంటి పేరు అయితే కనుక ఇజ్రాయెల్. అయితే అలాంటి ఇజ్రాయెల్ దేశంలో కూడా ఒక సెంట్రల్ జైలు నుంచి ఒక 6 పాలస్తీనాకు సంబంధించినటువంటి ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. అది ఎలా పారిపోయారో తెలుసా? వాళ్ళు ఉన్నటువంటి జైలు గది ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి జైలు బయట వరకు ఒక సొరంగ మార్గాన్ని, అంటే భూమి లోపల తవ్వుకొని అక్కడి నుంచి బయటకు పారిపోయారు. సో అప్పుడెప్పుడో మనం పాత సినిమాల్లో చూస్తుంటాం, లేదంటే ఎప్పుడో మనం వినింటాం ఈ విధంగా జైల్లో నుంచి సొరంగ మార్గం ద్వారా బయటకు పారిపోయారంట అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం విన్నాం, అది కూడా ఇజ్రాయెల్ లాంటి దేశంలో. అక్కడ చాలా పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉంటుంది. అలాంటి చోట నుంచి కూడా ఈ 6 వ్యక్తులు తప్పించుకొని పారిపోయారు. జహరాలోని ఒక ప్రముఖ ట్రావెల్స్ కంపెనీలో పనిచేసినటువంటి కడప జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి ఇవాళ మన భారతదేశంలో తన సొంత ఇంటి దగ్గరే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అతని పేరు కానీ అలాగే అతనికి సంబంధించిన ఫోటో కానీ నేను పెట్టట్లేదు. ఇతను చాలా మంచి వ్యక్తి. కువైట్లో అతను ట్రావెల్స్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కూడా చాలామంది దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. ఇతనికి ఫ్యామిలీ గొడవలు కూడా అంతగా ఏమి లేవు. కాకపోతే ఇప్పుడు అతను చనిపోవడానికి కారణం అయితే కనుక చిన్న మనస్పర్ధలు మాత్రమే. ఇతని భార్య ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఈ మధ్య రీసెంట్గానే డెలివరీ అయ్యారు. డెలివరీ అయిన తర్వాత చిన్న బాబుగాడు ఉన్నాడు. ఆ బాబుని తీసుకొని ఇంకా ఆవిడ అత్తగారింటి కూడా రాలేదు, ఇంకా అమ్మగారింటి దగ్గర ఉంది. అయితే ఇతని భార్యకి ఇతనికి వచ్చినటువంటి చిన్న మనస్పర్ధల కారణంగా క్షణికావేశంలో ఇతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇతను ఆ క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ఇప్పుడు ఆ చిన్నారి బాబు ఎవరైతే ఉన్నారో అతనికి, అతని భార్యకి, అలాగే తల్లిదండ్రులకు కూడా చాలా బాధను మిగిల్చింది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరికైనా సరే ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించినట్టయితే ఇలాంటి నిర్ణయాలు వారి దగ్గరికి రావు. అలాగే వీలైతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, లేదంటే వారికి బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కానీ, లేదంటే తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, పిల్లలకు కానీ ఒకసారి ఫోన్ చేసి మనం ఒక 10 నిమిషాలు కానీ మాట్లాడినట్టయితే ఆ ఆలోచన అటువంటిది మన నుంచి దూరం అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ఆలోచన అటువంటి క్షణికావేశం, అంటే ఆ క్షణం మాత్రమే మనకు ఆ విధంగా అనిపిస్తుంది. ఆ క్షణంలో మనం ఏదైనా చేయగలం, కానీ ఆ క్షణం అనేటువంటిది దాటిపోయిన తర్వాత మనం దాని జోలికి కూడా వెళ్ళడానికి మనం భయపడతాం. సో కాబట్టి అలాంటి ఆలోచనలు ఏదన్నా వస్తున్నప్పుడు
ఫ్యామిలీ మెంబర్స్ని తలుచుకోండి. అలాంటి వారితో కొంత టైం కనుక మనం గడిపినట్టయితే ఫోన్ ద్వారా కావచ్చు లేదా డైరెక్ట్గా కానీ మన వాళ్ళతో పాటు మనం ఉన్నట్టయితే కనుక ఇలాంటి ఆలోచనలు మన దగ్గరికి రావు. సో అలాంటి పనులు మాత్రం దయచేసి ఎవరు కానీ చేయకండి. ఆ ఆలోచనలు కూడా మీ దగ్గరికి రానివ్వకండి. ఎందుకంటే ఏదైనా మనకు ఒక సమస్య వచ్చినప్పుడు అప్పటి వరకు మాత్రమే ఆ సమస్య ఉంటుంది, జీవితాంతం మనతో పాటు ఉండదు. ఈరోజు కష్టం ఉండొచ్చు, రేపు మళ్ళీ సుఖం రావచ్చు. ఈరోజు డబ్బు రావచ్చు, రేపు మళ్ళీ మీకు డబ్బులు రావచ్చు. కాబట్టి అలాంటి ఇవాళ వచ్చిందే శాశ్వతం అని మాత్రం అనుకోకండి. భవిష్యత్తులో మరింత ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయాలు అయితే కనుక ఎవరు కానీ తీసుకోకండి. వాటి ఆలోచనలు కూడా మీ దగ్గరికి రానివ్వకండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి అయితే కనుక టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా నుంచి కువైట్కి రావడానికి కూడా టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ధరలో ఇలాంటి వాటి గురించి మీరే ఫోన్ చేసి కనుక్కోవాల్సి ఉంటుంది. నేను ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్లు మీకు డిస్ప్లే ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని అప్పుడు మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో 242 రూపాయల 1 పైసలుగా ఉంది. నిన్నటికి వాటి కొద్దిగా ధర అయితే కనుక పెరగడం జరిగింది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 100 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 720 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమెంట్లో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 71 కొత్త కరోనా కేసులు నమోదై 179 మంది కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 30,164 కొత్త కరోనా కేసులు నమోదై 42,946 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 290 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 38,116 కొత్త కరోనా కేసులు నమోదై 38,972 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే 368 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 3,84,713 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 3,898 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 25,772 కొత్త కరోనా కేసులు నమోదై కర్ణాటకలో 851, తమిళనాడులో 1,544 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,178 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 20,23,242 చేరుకుంది. ఇందులో 14,452 మంది కరోనా వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 1,266 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,94,855కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 గంటల్లో ఒక 10 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13,935కి చేరుకుంది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 298 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,60,142కి చేరుకుంది. అలాగే ఈ 6,60,142 మందిలో 5,476 మంది ఇంకా ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 325 మంది ఇవాళ ఈ కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,50,778 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటలు ఒక ఇద్దరు ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,888 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారుగా 22,22,00,000 కేసుల మూలకంగా అందులో 19,88,00,000 మంది ఇప్పటివరకు ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. అలాగే సుమారుగా ఒక 45,93,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 4,06,000 కొత్త కరోనా కేసులు నమోదై అందులో అమెరికాలో 39,600, మన భారతదేశంలో 30,000, బ్రెజిల్లో 9,000, రష్యాలో 17,000, యూకేలో 41,000, టర్కీలో 20,000, అలాగే ఇరాన్లో 27,500 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఒక పిజ్జా డెలివరీ కంపెనీలో పనిచేయడానికి 5 మంది డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. అయితే వీళ్ళకి తప్పనిసరిగా 18 నెంబర్ వీసా అంటే సూన్ వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలంట. రోజుకి 8 గంటలు డ్యూటీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఓవర్ టైం కూడా దొరుకుతుందని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొనే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. మాలియాలో ఉన్నటువంటి ఒక టికెట్ ఆఫీస్లో పనిచేయడానికి టికెట్ ఆఫీస్లో పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఒకవేళ మీ కాల్ కనుక లిఫ్ట్ చేయకపోతే అట్లీస్ట్ మీరు వాయిస్ మెసేజ్ కనుక పెట్టినట్టయితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 వర్కర్లు కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 250 నెలల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా,
నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి రిహాబ్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో లోకేశ్వర్ రెడ్డి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. జిక్రా ఫాతిమా ఇవాళ 11వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. షేక్ మొహమ్మద్ జుబీర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా షేక్ నూరేషా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళకున్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.